గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ చేంజర్ లాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. ఈ సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ చిత్రం. ఈ సినిమా నుంచి ఇటీవల టైటిల్ తో పాటు ఒక వీడియో గ్లిమ్స్ ను కూడా విడుదల చేశారు. ఇక సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో. అలాగే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పృథ్వీ సినిమాస్, సుకుమార్ రైటర్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే శివరాజ్ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తన పాత్రను స్పెషల్ గా ఉంటుందని పేర్కొన్నారు. అయితే కాజల్ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందనే వార్తలు ఉన్నప్పటికీ కూడా దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ లో చివరిలో క్రికెట్ షేర్ షాట్ ఒకటి హైలైట్ అయింది. ఆ షాట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, నేనెప్పుడు రూటెడ్ స్టోరీలనే చెప్పాలనుకుంటా. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్ ను డిజైన్ చేశారని, అతడికే క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే బూర మాస్ లుక్ లో రామ్ చరణ్ సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ పెద్ద ఫస్ట్ లుక్ షాట్ ను రికార్డులు బద్దలు కొట్టింది. పెద్ద ఫస్ట్ షాట్ విడుదలైన 24 గంటల్లో ఒకే ఛానల్లో 36.5 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు హై మోస్ట్ వ్యూస్ రాబట్టిన లిస్ట్ లో ఓసారి చూస్తే రికార్డ్ యంగ్ టైగర్ దేవరా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 26.17 మిలియన్స్ కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత మూడో స్థానంలో సూపర్ స్టార్ గుంటూరు కారం 20.98 మిలియన్స్, 4వ స్థానంలో అల్లు అర్జున్ పుష్ప రూల్స్ 20.45 మిలియన్స్, 5వ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాటి నటించిన ది పారడైస్ 17.12 మిలియన్స్ రాబట్టింది. ఏదేమైనా బుచ్చిబాబు మాస్ టేకింగ్ మెగా అభిమానులకు విజువల్ క్రిక్ అనే చెప్పాలి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ చేంజర్ లాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. ఈ సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ చిత్రం. ఈ సినిమా నుంచి ఇటీవల టైటిల్ తో పాటు ఒక వీడియో గ్లిమ్స్ ను కూడా విడుదల చేశారు. ఇక సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో. అలాగే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పృథ్వీ సినిమాస్, సుకుమార్ రైటర్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే శివరాజ్ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ను
పొగడ్తలతో ముంచెత్తారు. తన పాత్రను స్పెషల్ గా ఉంటుందని పేర్కొన్నారు. అయితే కాజల్ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందనే వార్తలు ఉన్నప్పటికీ కూడా దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ లో చివరిలో క్రికెట్ షేర్ షాట్ ఒకటి హైలైట్ అయింది. ఆ షాట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, నేనెప్పుడు రూటెడ్ స్టోరీలనే చెప్పాలనుకుంటా. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్ ను డిజైన్ చేశారని, అతడికే క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే బూర మాస్ లుక్ లో రామ్ చరణ్ సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ పెద్ది ఫస్ట్ లుక్ షాట్ ను రికార్డులు బద్దలు కొట్టింది. పెద్ది ఫస్ట్ షాట్ విడుదలైన 24 గంటల్లో ఒకే ఛానల్లో 36.5 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు హై మోస్ట్ వ్యూస్ రాబట్టిన లిస్ట్ లో ఓసారి చూస్తే రికార్డ్ యంగ్ టైగర్ దేవరా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 26.17 మిలియన్స్ కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత మూడో స్థానంలో సూపర్ స్టార్ గుంటూరు కారం 20.98 మిలియన్స్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ పుష్ప రూల్స్ 20.45 మిలియన్స్, ఐదవ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాటి నటించిన ది పారడైస్ 17.12 మిలియన్స్ రాబట్టింది. ఏదేమైనా బుచ్చిబాబు మాస్ టేకింగ్ మెగా అభిమానులకు విజువల్ క్రిక్ అనే చెప్పాలి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ చేంజర్ లాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. ఈ సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ చిత్రం. ఈ సినిమా నుంచి ఇటీవల టైటిల్ తో పాటు ఒక వీడియో గ్లిమ్స్ ను కూడా విడుదల చేశారు. ఇక సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో. అలాగే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పృథ్వీ సినిమాస్, సుకుమార్ రైటర్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే శివరాజ్ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తన పాత్రను స్పెషల్ గా ఉంటుందని పేర్కొన్నారు. అయితే కాజల్ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందనే వార్తలు ఉన్నప్పటికీ కూడా దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ లో చివరిలో క్రికెట్ షేర్ షాట్ ఒకటి హైలైట్ అయింది. ఆ షాట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, నేనెప్పుడు రూటెడ్ స్టోరీలనే చెప్పాలనుకుంటా. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్ ను డిజైన్ చేశారని, అతడికే క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే బూర మాస్ లుక్ లో రామ్ చరణ్ సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ పెద్ది ఫస్ట్ లుక్ షాట్ ను రికార్డులు బద్దలు కొట్టింది. పెద్ది ఫస్ట్ షాట్ విడుదలైన 24 గంటల్లో ఒకే ఛానల్లో 36.5 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు హై మోస్ట్ వ్యూస్ రాబట్టిన లిస్ట్ లో ఓసారి చూస్తే రికార్డ్ యంగ్ టైగర్ దేవరా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 26.17 మిలియన్స్ కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత మూడో స్థానంలో సూపర్ స్టార్ గుంటూరు కారం 20.98 మిలియన్స్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ పుష్ప రూల్స్ 20.45 మిలియన్స్, ఐదవ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాటి నటించిన ది పారడైస్ 17.12 మిలియన్స్ రాబట్టింది. ఏదేమైనా బుచ్చిబాబు మాస్ టేకింగ్ మెగా అభిమానులకు విజువల్ క్రిక్ అనే చెప్పాలి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.